హలో. నేను డాక్టర్ రవిశంకర్, పీడియాట్రిషియన్, నియోనటాలజిస్ట్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఇప్పుడు మనం ఏంటంటే సమ్మర్‌లో స్కిన్ ర్యాషెస్ పిల్లలకి ఎందుకొస్తాయి? దాన్ని మనం ఎలాగా ప్రివెంట్ చేయాలి? దాని గురించి మనం మటికి మాట్లాడుకుందాం. యూజువల్‌గా హీట్ వల్ల ఏమవుతుంది అంటే స్వెట్ అయితే వస్తుంది. స్వెట్ అన్నది ఒక గ్లాండ్స్ ఉంటాయి స్కిన్‌లోని, ఒక స్వెట్ గ్లాండ్స్ ఉంటాయన్నమాట. దాన్నే మనం మటికి ఎక్రైన్ గ్లాండ్స్ అంటామన్నమాట. ఆ గ్లాండ్స్ ఏంటి అవుతాయంటే ఆ ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ స్వెట్ ప్రొడక్షన్ అప్పుడు అవి మటికి బ్లాక్ అయిపోతుంటాయన్నమాట. బ్లాక్ అయిపోయి చిన్న చిన్న టైనీగా ఒక ర్యాష్ వచ్చేస్తుందన్నమాట. ఇప్పుడు మనం మటికి ప్రిక్లీ హీట్ అనేసి మనం మటికి కామన్‌గా అంటూ ఉంటాం అన్నమాట. అంటే చెమట పొక్కులు అంటామన్నమాట. సో, ఇది మనం మటికి మెడికల్ టర్మినాలజీలో మనం మటికి మిలేరియా అంటామన్నమాట. సో, ఈ మిలేరియా అన్నది హీట్ వల్ల ఈ స్వెట్ గ్లాండ్స్ బ్లాక్ అయిపోవడం వల్ల వస్తుందన్నమాట. అండ్ అదే కాస్త ఎక్కువగా ఉంటే అది కొద్దిగా మటికి ఎర్రబడ్డము, ఇంకా గాని ఎక్కువగా ఉంటే దాంట్లో మళ్ళీ చీమి కూడా అప్పుడప్పుడు వచ్చేస్తూ ఉంటుంది. సో, దీన్ని మనం ఎట్లాగా ప్రివెంట్ చేయాలి అంటే, మనం ఏంటంటే కొద్దిగా కూల్ ఎన్వైర్న్మెంట్‌లో మనం మటికి ఉంచాలన్నమాట ఎప్పుడుని. సో, కూల్ ఎన్వైర్న్మెంట్‌లో మనం ఉంచి కొద్దిగా అంటే టెంపరేచర్ మేనేజ్‌మెంటే. దీనికి డైరెక్ట్‌గా మనం ఈ ప్రిక్లీ హీట్‌కని, మిలియేరియాకి డైరెక్ట్ మేనేజ్‌మెంట్ ఏముండదు. కొద్దిగా ఇచ్చింగ్ ఉంటే మనం మటికి క్యాలమైన్ అయితే మనం మటికి అప్లై అయితే చేయొచ్చు. కానీ యూజువల్‌గా ఏంటంటే మనం కొద్దిగా కూల్ ఎన్వైర్న్మెంట్‌లో అంటే ఆ టెంపరేచర్స్ మనం కొద్దిగా తగ్గించి బాగా మటికి హైడ్రేషన్ వాటర్ బాగా ఎక్కువ ఇస్తే స్లోగా అవి వాళ్ళు ఇంప్రూవ్‌మెంట్ అయితే వచ్చేస్తుందన్నమాట. అండ్ ఇంకా వేరే టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ కూడా వాళ్ళకైతే వస్తూ ఉంటాయన్నమాట. అంటే లైక్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ లైక్ ఇంపెటైగో, పస్ట్యూల్స్ అంటే చీమి పొక్కులు లాంటివి వచ్చేస్తాయి. చీమి గడ్డల్లాగా వచ్చేస్తూ ఉంటాయి. ఆర్ అప్పుడప్పుడు మటికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ టీనియా అంటామన్నమాట. అది డ్రాయర్ ఏరియాలో, డయాపర్ ఏరియాలో గానీ ఆర్ చంకల్లో గానీ అలాగైతే వస్తూ ఉంటుంది. సో, ఇవన్నీ ఎందుకొస్తున్నాయి అంటే, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇవి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్‌కి కారణం ఏంటంటే స్క్రాచింగ్ మాట. సో, పిల్లలు స్క్రాచ్ చేస్తే ఏమవుతుంది అంటే, స్కిన్ మటికి డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అయ్యి బయటున్న మటికి ఆర్గానిజమ్స్ ఇన్సైడ్ అయితే మటికి వెళ్ళిపోతాయన్నమాట. వెళ్ళి అక్కడ కొద్దిగా ఇన్ఫెక్షన్ అన్నది కొద్దిగా స్టార్ట్ అవుతుంది. అలాగా దాన్ని మనం మటికి ఇంపెటైగో అంటాము. సో, స్క్రాచ్ చేయకుండా ఒకళ్ళకి పిల్లలకి క్లియర్‌గా చెప్పాలి. స్కిన్ ఎప్పుడు మటికి స్క్రాచ్ అయితే చేయకూడదు. నెయిల్స్ అయితే ప్రాపర్‌గా మనం మటికి కట్ చేసుకోవాలి. అండ్ ఎనీథింగ్ విచ్ ఈజ్ ఇచ్చింగ్ లాగా అనిపిస్తే మనం మటికి క్యాలమిన్ అక్కడ ఆ పార్ట్‌లో పెట్టి వదిలేయొచ్చు మాట. అదే విధంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఎందుకొస్తాయి ఉంటాయంటే, అక్కడ ఇన్సైడ్ కొద్దిగా స్వెట్ ఉండిపోయి ఫ్రీక్వెంట్‌గా మనం గాని క్లోత్స్‌ని మనం మార్చకపోతే, అంటే డ్రెస్‌ని గానీ, డయాపర్స్‌ని గానీ, డ్రాయర్స్‌ని గానీ మనం కరెక్ట్‌గా ఫ్రీక్వెంట్‌గా ఎప్పుడైతే మనం అంటే మార్చాలో అప్పుడు మార్చలేకపోతే, ఇలాగా వాళ్ళకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటూ వస్తదనమాట. సో, ఇలాగా ఈ సమ్మర్ టైంలో ర్యాషెస్ అన్నవి యూజువల్‌గా బికాజ్ ఆఫ్ మిలేరియా అన్నమాట. మిలేరియా అంటే ప్రిక్లీ హీట్. అది కొద్దిగా కాంప్లికేట్ అయ్యి మిలేరియా రుబ్రా అండ్ మిలేరియా పుష్యులోసాకి వెళ్తుందన్నమాట. అదే విధంగా వాళ్ళలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ అంటే ఇంపెటైగో, ఇంకా వాళ్ళలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అంటే టీనియా ఇలాంటి ఇన్ఫెక్షన్స్ కూడా పిల్లలకి ఈ కాలంలో రావచ్చు. థాంక్ యూ.